హాయ్, నేను డాక్టర్ సమిత ఇక్కడ లక్స్ హాస్పిటల్స్లో కోలోరెక్టల్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇవాళ మనం పైల్స్ గురించి మాట్లాడుకుందాం. పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే మీ మలద్వారం లేకపోతే మీ ఏనస్లో కింద ఏవైతే బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాలు ఉంటాయో అవి పెద్దగా అయ్యి స్వెల్ అవ్వడం, వాటిని పైల్స్ అంటారు. ఇవి ఎందుకు అవుతాయి? ఎక్కువసేపు కూర్చొని పనిచేయడము, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెట్టి మోషన్ వెళ్ళడము, ఇట్లాంటివన్నీ చేస్తే కింద ప్రెషర్ వల్ల అవి మెల్లగా ఆ రక్త నాళాలు ఏవైతే ఉన్నాయో బ్లడ్ వెజల్స్ అవి సాగుతాయి. ఆ సాగడం వల్ల మెల్లిగా పెద్దగా అయ్యి వాటిలో మొత్తం రక్తం నిండిపోయి వాటిని పైల్స్ అంటారు. నార్మల్గా మీకు ఏమీ సిమ్టమ్స్ కనిపించవు. మీకు కంఫర్టబుల్ ఉంటారు, ఏదో కింద ఏదో తగులుతుంది అని అనుకుంటారు. అట్లా చాలా రోజులు ఉంటారు. కానీ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా అట్లానే అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఈవెన్చువల్గా మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నొప్పి లేవడం, రక్తం కారడం, లేకపోతే లోపల రక్తం గడ్డగట్టడం, సైజ్ పెద్దగా అవ్వడం, కూర్చోడానికి ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే స్టేజెస్ అనేవి పెరుగుతున్నాయి అని అర్థం. 1 నుంచి 4 స్టేజెస్ వరకు ఉంటాయి. ఏ సైజ్ని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం ఏ స్టేజ్లో ఉంది అన్నది చెప్పగలుగుతాం. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ స్టార్టింగ్లో ఏవైతే స్టేజెస్ ఉంటాయో చాలా వరకు లైఫ్ స్టైల్, మంచి నీళ్ళు తాగడం, ఫైబర్ ఎక్కువ తినడం, ఎక్కువసేపు కూర్చోకుండా కొంచెం బ్రేక్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడికి సర్దుకుపోతాయి. బట్ ఎక్కువ అయ్యేదాకా వెయిట్ చేస్తే మాత్రం సర్జరీకి వరకు వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ అంటే అదేదో పెద్ద ప్రొసీజర్ అని కాదు. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. చేయడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. లేజర్ ఉంటుంది, హార్మోనిక్ ఉంటుంది, స్టేప్లర్స్ ఉంటాయి, హెమరాయిడెక్టమీ అంటాము, ఇవన్నీ ఉంటాయి. అది ఏ ప్రొసీజర్ ఎవరికి కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నది మేము చూసిన తర్వాతనే చెప్పగలుగుతాం. సో మీకు కనుక పైల్స్ ప్రాబ్లం ఉంది, ఏమన్నా బ్లీడింగ్ అవుతుంది, నొప్పి అవుతుంది, గడ్డల్లాగా అట్లా ఏమన్నా వచ్చినట్టు అనిపిస్తుంది, అట్లా ఏమైనా ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి ఫస్ట్. దాని తర్వాత డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ.